సో ఇప్పుడు నార్మల్ ఇప్పుడు 2.5 ఇయర్స్ అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఏం చెప్తారు గవర్నమెంట్ ఎట్లా ఉందంటే? నేను మెడికల్ అండ్ హెల్త్ కేర్ గురించే మాట్లాడతాను. సో ఈ స్టేట్లో ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఎయిమ్స్ బీబీ నగర్లో. ఎంతమందికి తెలుసు అది? అక్కడ ఓపీడీ 10 రూపీస్, అక్కడ ఎక్స్రే 50 రూపీస్, అక్కడ మేజర్ సర్జరీ 2000 to 5000 మధ్యలో అయిపోతుంది. ఎంతమందికి తెలుసు? ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అవుతుంది అక్కడ 5000లో, 10,000లో. ఆర్థోపెడిక్ సర్జరీ, ఇంప్లాంట్ సర్జరీ అన్నీ అవుతాయి. ఎంతమందికి తెలుసు సిటీలో, స్టేట్లో? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అంటే ఎయిమ్స్, ఢిల్లీలో ఎట్లుంది ఎయిమ్స్, అట్లా బీబీ నగర్లో ఉంది మన దగ్గర. ఈ గవర్నమెంట్ ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారో నాకు తెలీదు. అందరికి తెలవాలి. అక్కడ ఒక రైల్వే స్టేషన్ పెట్టవచ్చు, మొత్తం స్టేట్ నుంచి అక్కడ రావచ్చు, అక్కడ మెట్రో ఇవ్వచ్చు. ఎయిర్పోర్ట్కి మెట్రో అవసరం లేదు. ఎయిర్పోర్ట్కి మంచి మంచి ఫ్లైఓవర్స్ ఉన్నాయి, 30 minutesలో వెళ్ళిపోతాం సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి. ఆ మెట్రో బీబీ నగర్కి వేస్తే సిటీ నుంచి అందరు అక్కడ వెళ్ళొచ్చు కదా. 10 రూపీస్ ఓపీడీ అంటే అందరికీ మస్తు ఉంటుంది కదా. ఎంత పర్సంటేజ్ డబ్బులు హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తున్నారు? కోవిడ్ మనం చూసినాము, మన స్టేట్లో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. కోవిడ్లో అందరు చూసినాం కదా, గాంధీలో ఎంతమంది డెత్ అయినాయి. సో దానికి ఏం చేస్తున్నారు? హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ రెవెన్యూ ఆర్ యూ స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్? హెల్త్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు? మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ సేమ్ బ్యాక్ టు స్క్వేర్ వనే ఉంటాం. సో హౌ మెనీ బెడ్స్ ఉన్నాయి, ఎన్ని ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అసలు వేస్ట్ ఉంది స్టేట్లో. ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వస్తే అక్కడ ఫస్ట్ యాక్సెస్ ఇవ్వాలి. రోడ్, ఆ హైవే 6 years నుంచి అట్లనే ఉంది. ఉప్పల్ది ఎలివేటెడ్ కారిడార్, మెట్రో లేదు, స్టేషన్ లేదు బీబీ నగర్కి. ఎప్పుడు వస్తుంది? ఇదంతా చూస్తే హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అక్కడ వస్తే దానికి ఎంత ఉండాలి? ఢిల్లీలో మెట్రోకి ఎయిమ్స్ దగ్గర మెట్రో ఉంది, కనెక్టివిటీ ఇవ్వాలి ఫస్ట్, అప్పుడు పేషెంట్స్ వస్తారు. అందరు చెప్తారు ఏఐజీలో 85 lakhs బిల్ అయింది, యశోదాలో ఇంత బిల్ అయింది. అదంతా ఎందుకు మనకి? 10 రూపీస్ ఉంది ఇక్కడ ఓపీడీ, ఇక్కడ వెళ్ళొచ్చు కదా అందరూ. అంటే ఎర్రగడ్డలో ఆల్రెడీ ఒక హాస్పిటల్ ఉంది కదండి, ఇంతకుముందు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది టీఎస్ఎంసీ ఇప్పుడు స్టార్ట్ అయింది, టిమ్స్. బట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ది. దిస్ ఇస్ ఎయిమ్స్. ఇక్కడ రీసెర్చ్ అవుతుంది, ఇక్కడ పేషెంట్ కేర్ మస్తు ఉంటుంది.